ఒక తల్లికి తన కొడుకు స్వరం తెలుసు, ఒక తండ్రికి తన బిడ్డ స్వరం తెలుసు, ఒక పిల్లవాడికి తన తండ్రి స్వరం తెలుసు, ఒక పాపకి తన తల్లి స్వరం తెలుసు. నీకు నీ యేసయ్య స్వరం తెలుసా? చాలా ముఖ్యం. ఆ యేసయ్య స్వరాన్ని ఇష్టపడుతున్నావా? కొన్నిసార్లు ఇష్టం ఉండదు మనకి, పిల్లలకు కూడా ఇష్టం ఉండదు అమ్మ స్వరం, కొన్నిసార్లు తండ్రి స్వరం ఇష్టం ఉండదు పిల్లలకి. చాలా గుర్తొస్తున్నాయి నాకు. మా పిల్లవాడు పెద్దోడు అయిపోయాడండి, ఉద్యోగం చేస్తున్నాడు, కానీ కొన్ని చెడు అలవాట్లకి లోనయ్యాడండి. వాడికి కొన్నాళ్ల పాటు చెప్పాం, ఇది మంచిది కాదయ్యా, ఇలా మంచిది కాదు, జీవితాన్ని నాశనం అవుతుందని చెప్పాం. ఇప్పుడు వాడు వాడు రావటం, వాడి గదిలోకి వెళ్తాం, మేము ఏదన్నా మాట్లాడుతుంటే అని చేదరించుకుంటున్నాడండి. ఏం చేస్తున్నాడట? చేదరించుకుంటున్నాడు తల్లిదండ్రి స్వరాన్ని వినడానికి. మంచి రుచించటల్లా ఈ రోజుల్లో, మంచి రుచించటల్లా ఈ రోజుల్లో. రారా పార్టీకి వెళ్దాం, రారా పబ్బుకి వెళ్దాం, రారా బార్కి వెళ్దాం. ఈ భలేగా ఉంటాయండి, వినసొంపుగా ఉంటాయి. ఇవే వినాలి. ప్రభువు ఏమంటున్నాడంటే, ప్రియులారా, నా గొర్రెలు నా స్వరమును గుర్తిస్తాయి. ఏం చేయాలి? గుర్తించాలి. ప్రియులారా, ఈ సందర్భంగా అందరం నా కళ్ళు చూడండి, దయచేసి జాగ్రత్త వహించండి. ఈ రోజుల్లో బోధకుల రూపంలో కూడా తోడేళ్ళు వస్తున్నాయి. మొహమాటం లేకుండా చెప్తున్నాను, బోధకుల రూపంలో కూడా తోడేళ్ళు వస్తున్నాయి. క్రైస్తవ లేక విశ్వాసాన్ని నాశనము చేస్తున్నాయి. జాగ్రత్త. ఏది దేవుని స్వరము, ఏది సాతాను స్వరము గుర్తించేటువంటి రోజులు ఇవి. జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి.